వందనాలు తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. 25వ వచనం చదువుకుందాం. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొని, అప్పుడు అరణ్యంలో వారిని కూలజేయుటకును, అన్య జనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తారు. ఇక్కడ 25వ వచనంలో యెహోవా మాట ఆలకింపక అని అంటున్నాడు. వారు ఇశ్రాయేలు యెహోవా మాట ఆలకించలేదంట. అంటే దేవుడు చెప్పిన మాటను ఆలకించక వారు తమ హృదయాల్లో దేవుని గురించి సణుక్కున్నారు. దేవుడు మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి కానాను దేశాన్ని ఇవ్వబోతున్నాడని ఆ గొప్ప భాగ్యాన్ని మర్చిపోయి వారు ఏం చేశారంటే హృదయాల్లో ఆ దేవుడి మీద, సృష్టికర్త మీద సణుక్కున్నారంట. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుక్కొని. దేవుడు మొదటి నుంచి కూడా ఆయన ఆజ్ఞలు, కట్టడాలు ప్రతిసారి ప్రతి తరంలో ఎవరో ఒకరి చేత, ప్రవక్తల చేత హెచ్చరిస్తానే ఉన్నాడు. హెచ్చరించిన ప్రతి మాట కూడా ఆనాడు దేవుడి పిల్లలైన ఇశ్రాయేలు వింటానే ఉన్నారు. విన్నట్టుగా వింటున్నారు, కానీ దేవుడి మాట, దేవుడు చెప్పిన మాట ఆలకించకుండా మర్చిపోయి దేవుడికి అసహ్యమైన కార్యాలు, దేవుడికి విరుద్ధమైన కార్యాలు చేసి తమ హృదయాల్లో సడుక్కుని తమ జీవితాన్ని చివరి వరకు ముగించకుండానే మధ్యలోనే వారు అరణ్యంలోనే నశించిపోయారు. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా అలాగే యెహోవా మాట ఆలకించని వారిగా ఉన్నారంట. ఆ తరంలో ఇశ్రాయేలీలు బైబిల్ గ్రంథంలో దేవుడి మాట ఆలకించి అనేక ఆశీర్వాదాలు పొందుకుని గొప్పగా హెచ్చరించబడిన వారు ఉన్నారు. దేవుడి మాట ఆలకించక నష్టాన్ని కొని తెచ్చుకుని తమ జీవితాలు మధ్యలోనే ముగించేసుకున్న వారు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకి దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏమనంటే, యెరోబాము అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు నన్ను మర్చిపోయి, ఏ స్థితిలో నుంచి హెచ్చించానో మర్చిపోయి అన్య దేవతలకు విగ్రహాలు కట్టి ఒక దూడలు చేసి ఆ దూడలై బలిపీఠాల మీద బలర్పించే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు బుద్ధి చెప్పి తిరిగి మరలా నువ్వు నా మాట ఆలకించాలి, నేను చెప్పిన మాట విని మరలా ఆ రాజు దగ్గర భోజనం మాత్రం ఏమి భోజనం చేయమని చెప్పినా కూడా ఆహారం తినకుండా, పానీయాన్ని సేవించకుండా తిరిగి నీ వచ్చిన దారిలో కాక మరి ఒక దారిలో నీ సొంత గ్రామాన్ని చేరుకోవాలని చెప్పి దేవుడు ఒక మాట సెలవిస్తే, ఆ ప్రవక్త ఏం చేశాడంటే ఆ దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చేశాడు. కానీ మధ్యలో మరొక ప్రవక్త వచ్చి ఆ ఆహారం తినమని చెప్పి దేవుడు నాకు సెలవిచ్చాడని చెప్పినప్పుడు ఆ ప్రవక్త చెప్పిన మాట విని, మరొక దొంగ ప్రవక్త చెప్పిన మాట విని ఆ ప్రవక్త ఇంట్లోకి వెళ్ళి ఆహారాన్ని సేవించి తను చివరికి తన స్వగ్రామానికి చేరుకోకుండా మధ్యలోనే సింహం చేతిలో బలైపోయాడు. అంటే దేవుడు ఆ ప్రవక్తకి ఏమని చెప్పాడంటే, నువ్వు నేను చెప్పిన పని మాత్రమే చేయాలి, ఆ ఇంట్లో భోజనం మాత్రం సేవించొద్దని చెప్పాడు. అది పెద్ద కష్టమైన పని ఏమీ కాదు, దేవుడు చెప్పింది కష్టమైన పని ఏమీ కాదు. అలాగని చెప్పి దేవుడు దానికి శిక్షించి చంపాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేయాలి. ఆయన ఒక మాట చెప్పాడంటే అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే. కానీ అతను ఏం చేశాడంటే మార్గ మధ్యలో ఒక దొంగ ప్రవక్త వచ్చి, ఒక మోసగాడు వచ్చి, యెహోవా నాకు సెలవిచ్చాడు, నీకు అన్నం తినొద్దని చెప్పాడు, కానీ నాకు ఏం చెప్పాడంటే నువ్వు మా దగ్గరకు వచ్చి ఆహారాన్ని సేవించి కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళమని చెప్పాడని చెప్పి అతను చెప్పిన అబద్ధపు మాట విని ఏం చేశాడంటే ఆ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేసిన మరుక్షణమే ఆకాశం నుంచి దేవుని వాక్కు ఏమని చెప్పిందంటే, నువ్వు నా మాట వినకుండా చేసావు కాబట్టి ఈ కార్యాన్ని నువ్వు నీ పితరుల సమాజంలో చేర్చబడవు, అరణ్యంలోనే నువ్వు నశించిపోతావని చెప్పి ఆ ప్రవక్తను సెలవించాడు. ఆనాడు అతను తిరిగి మళ్ళీ సొంత గ్రామానికి వెళ్ళాలనుకున్న తన ప్రయాణం ఏమైపోయిందంటే మధ్యలోనే ముగిసిపోయింది, దేవుడి మాట ఆలకించకపోవటాన్ని బట్టి. ఈరోజు మనకు కూడా ఒక ప్రయాణం సాగుతూ ఉంది. మన ప్రయాణం ఏంటంటే పరలోక కానాని యాత్ర అనే ప్రయాణం సాగిస్తా ఉన్నాం. ఈ యాత్రలో మనల్ని తప్పుదావ పట్టించేవాళ్ళు అనేక మంది ఉంటారు. మనల్ని దేవుడు మనకి చూపించిన మార్గానికి చేరుకోకుండా మధ్యలోనే మనకి తప్పుదావలో నడిపించి మన యాత్రను ఏం చేస్తారంటే నరకం వైపు మళ్లించే వాళ్ళు అనేక మంది ఈ లోకంలో ఉంటారు. వారు అన్యులైనా కావచ్చు, క్రైస్తవులైనా కావచ్చు, సేవకులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక సేవకుడే వచ్చి మరొక సేవకుడిని మోసం చేసి అతని యాత్ర మధ్యలో ముగిసిపోయేలాగా చేశాడు. అంటే మనం కూడా ఏది మంచో ఏది చెడో తెలుసుకుని దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా ఆలకించేవారుగా ఉండాలి. అందుకే మనందరి చేతుల్లో దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. ఈ వాక్యం ద్వారా అది కరెక్ట్ అయిందా తప్పు అయిందో మనం తెలుసుకుని ఆ దారిలో మనం వెళ్తా
దేవుడు చెప్పే ప్రతి మాట మనం ఆలకిస్తా మనందరం కూడా పరలోకం అనే కానాని యాత్రకు చేరుకునే వారిగా ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు అరణ్యంలో వారిని కూలచేయుటకును, అన్య జనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తు. ఆ రోజు ఇశ్రాయేలు సణుక్కుంటాన్ని బట్టి, దేవుని సేవకుల మీద సనగటాన్ని బట్టి, వారు దేవుడి మీద సనగటాన్ని బట్టి ఏం చేశాడంటే దేవుడు వారిని శిక్షించడానికి తన హస్తాన్ని చెయ్యి ఎత్తాడంట. తన చెయ్యి ఎత్తినప్పుడు వాళ్ళు అనేక మంది కూలిపోయారు. వారి సంతానం అంతా కూడా చెదిరిపోయారంట. చెయ్యి ఎత్తాడు. దేవుడి హస్తం మన మీద చాపితే, అది దేవుడు మన మీద చాపినప్పుడు పరలోకపు దీవెనలు మన మీద కుమ్మరించబడతాయి. అదే హస్తం కోపంతో మన వైపు ఎత్తినప్పుడు మనం చాలా గొప్ప శిక్ష మనం లోనవుతాం. మరియు వారు బయల్పయ్యేరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించింది. వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వారిలో తెగులు రేగింది. వారు బయల్పయ్యారు అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో, కనాను దేశంలో ఉన్నటువంటి అన్య దేవతలను హత్తుకున్నారు. వారు హత్తుకుని చచ్చిన వాటికి అర్పించిన బలి మాంసాన్ని అర్పించారంట. అంటే వారు చేసే ఆచారాలు వీరు కూడా చేస్తా వచ్చారంట. దేవుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఏం చెప్తాడంటే, మీరు ఆ కానాను దేశానికి చేరుకున్న తర్వాత అక్కడ రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరిని కూడా ఉంచకుండా అందరినీ సమూలంగా నాశనం చేయమన్నాడు. వారందరినీ నాశనం చేసిన తర్వాత అప్పుడు మీరు పూర్తిగా ఆ దేశాన్ని 100% స్వాధీనపరుచుకుని మీరు ఆ దేశంలో నేను చెప్పినట్టుగా నేను చేసే క్రియలు చేస్తా సంతోషంగా జీవించండి అని చెప్పినప్పుడు యెహోషువ ఉన్నంత కాలం కూడా, నాయకుడు ఉన్నంత కాలం కూడా ఇశ్రాయేలీలు బాగానే ఉన్నారు. నాయకుడు మరణించిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీలు ఏం చేశారంటే దేవుడు చెప్పిన మాటని 100% పూర్తి చేయలేదు. సగం పూర్తి చేశారు. కొంతమందిని వారు వదిలేశారు. వీరు బలహీనులే కదా, వీరు మాకంటే బలహీనంగానే ఉన్నారు, వీళ్ళని మనం ఉంచుకుందాం, వీళ్ళని మన చేత పని చేయించుకుందాం, బానిసలుగా మార్చుకుందాం, వీళ్ళని ఎందుకు చంపేయటం అని చెప్పేసి వాళ్ళని చంపనివ్వకుండా వాడు చేసే ఆచారాలు చేస్తా, వీరు వారిలో కలిసిపోయి వారు చేసే క్రియలు చేస్తా దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టారంట. ఒకసారి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు లండన్ దేశానికి జర్మనీ దేశానికి గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు లండన్ దేశం ఏం చేసిందంటే ఆ యొక్క జర్మనీ సైనికులందరినీ కూడా చంపేసింది. చంపేస్తున్న టైంలో ఒక సైనికుడు గాయపడి ప్రాణంతో మిగిలి ఉన్నాడు. ఆ యొక్క లండన్ సైనికులు ఏమనుకున్నారంటే వీడు బలహీనుడు, ప్రాణాపాయంలో ఉన్నాడు, పూర్తిగా చావలేదు, చనిపోకపోయినా ఈ ఒక్క సైనికుడి వల్ల ఏమైందిలే అని చెప్పేసి ఆ సైనికుడిని చంపుకోకుండా అలాగే ప్రాణాలతో వదిలేశారు. ప్రాణాలతో వదిలేసిన తర్వాత ఆ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం అందరితో ఆగిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆ రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవడానికి కారణం ఎవరంటే మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడి ప్రాణంతో ఉన్నటువంటి ఆ సైనికుడే మరలా తిరిగి బలాన్ని పొందుకుని చాలా బలంతో ఆ యొక్క లండన్ దేశం మీద యుద్ధాన్ని ప్రకటించాడు. కొన్ని లక్షల మంది చావుకు కారణమయ్యాడు. అతను ఎవరంటే హిట్లర్ అనేది. అలా ఆ యొక్క సైనికులు ఆ రోజు అతన్ని చంపేసినట్లయితే రెండో ప్రపంచ యుద్ధం అనేది ఉండేది కాదు. ఇశ్రాయేల్ కూడా దేవుడు అందుకనే ఒక ఆజ్ఞ సెలవిచ్చాడు, నేను చెప్పింది 100% నెరవేర్చాను. మీరు ఆ దేశాన్ని చేరుకున్న తర్వాత ఆ దేశంలో ఏ ఒక్కరిని కూడా ప్రాణాలతో ఉంచు, వారందరినీ కూడా వారు చేసే ఆచారాలన్నీ కూడా సమాధి అయిపోవాలి అని చెప్పి దేవుడు చెప్తే వారు చేసిన దేవుడు చెప్పిన పని మర్చిపోయి వారితో కలిసిపోయి ఆ విగ్రహాలను పూజిస్తారు. దేవుడి కోపాన్ని పుట్టించారంట. ఆయన కోపం రగులుకుందంట. దానివల్ల ఏమైందంటే వీరందరూ కూడా వాళ్ళ కిందే బానిసలు అయిపోయారు. అప్పటి వరకు ఇశ్రాయేలీలు కానానీయులను బానిసలుగా వారు పనివాళ్ళుగా మార్చుకుంటే ఏ పనివాళ్ళను బానిసలుగా మార్చుకున్నారో అదే పనివాళ్ళు తిరిగి బలాన్ని పొందుకుని మిద్యానీయులు కావచ్చు, కనానీయులు కావచ్చు, అమోరీయులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరి చేతులు ఇశ్రాయేలీలు బానిసలుగా మారిపోయారు. దేవుడు కూడా మనం చెప్పిన పని చెప్పినట్టుగా చేసేవారుగా ఉండాలి. అది చిన్నదైనా సరే ఇది చిన్నదే కదా మనం అనుకుంటాం, కానీ ఒకనొక దినాన ఆ చిన్నదే చాలా గొప్పదిగా మారి మన ప్రాణాలకే ముక్తి తీసుకురావచ్చు. హల్లెలూయా. 30వ వచనం. ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయేది. నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది. ఫీనెహాస్ ఎవరంటే అహరోను యొక్క మనవడు, అహరోను కుమారుడు. ఈ యొక్క అహరోను మనవడు ఫీనెహాసు పరిహారం చేశాడంట. ఏ పరిహారం చేశాడంటే సంఖ్యాకాండంలో మనం చూసుకుంటే ఉంటది, అక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా మోయాబు రాజు బాలాకు చెప్పినట్టుగా మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వాళ్ళతో వ్యభిచారం చేసేవారికి మారిపోయారు. వీరు వాళ్ళని పెళ్లి చేసుకుంటూ వారి క్రియలు చేస్తా ఉన్నప్పుడు మోషే ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరినీ కూడా శిక్షించే పనిలో ఉన్నాడు. అక్కడ తీర్పు జరుగుతూ ఉంది. ఇశ్రాయేలుకి న్యాయం చెప్తున్నాడు, మోయాబీయుల పక్షాన న్యాయం చెప్తున్నాడు. అలాంటి టైంలో అక్కడ వారు చేసే క్రియలన్నీ తప్పని చెప్పి మోషే గారు దేవుడి చేత గద్దిస్తా ఉన్నప్పుడు
ఆ యొక్క ఇశ్రాయేలీయుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే మోయాబు స్త్రీని చేయి పట్టుకుని తీసుకొస్తా ఉంటాడు. అక్కడ సమావేశం ఏం జరుగుతుందంటే మోయాబు స్త్రీలతో మీరు సహవాసం చేయొద్దు, వారితో కనీసం మాట్లాడొద్దు అని చెప్పి సమావేశం జరుగుతుంటే ఆ సమావేశానికి ఇశ్రాయేలీయుడు ఆ మోయాబు స్త్రీని పట్టుకుని చేయి పట్టుకుని తీసుకొస్తా ఉన్నప్పుడు ఈ ఫీనెహాస్ తన హృదయంలో తట్టుకోలేకపోయాడు. ఇక్కడ జరుగుతున్న సమావేశానికి అతను చేసే కార్యాన్ని చూసి తట్టుకోలేక ఏం చేశాడంటే తన చేతిలో ఉన్న ఒక పెద్ద ఈటని తీసుకుని కడుపులో కూడా ఇశ్రాయేలీని గుర్చితే ఆ కత్తి ఇశ్రాయేలీ గుండెలో నుంచి దిగి ఆ వెనకొన్న మోయాబు స్త్రీలోంచి కూడా దిగి ఇద్దరు కూడా అదే క్షణంలో చనిపోతారు. అతను చేసిన కార్యాన్ని బట్టి ఆకాశమందరూ దేవుడు ఎంతో సంతోషించి నేను నా మనసులో ఇశ్రాయేలీలు చేసే కార్యాన్ని వారవలేకపోయాను, తట్టుకోలేకపోయాను. నా మనసు ఎలాంటిదో ఈ యొక్క ఫీనెహాసు మనసు కూడా అలాంటిదే అని చెప్పి ఫీనెహాసు దేవుడు గుర్తు చేసుకుని ఎంతగానో సంతోషించాడు. ఆ ఫీనెహాసు ఆ రోజు ఆ ఇద్దరిని కూడా చంపకపోయినట్లయితే దేవుని కోపం ఇంకా రగులుకుని అనేక లక్షల మంది చనిపోవలసిన వాడు. ఆ రోజు ఫీనెహాసు ఏం చేశాడంటే దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో ఒక అడ్డుగా ఉండి దేవుని కోపం ఎక్కువ రాకుండా ఆ ఇద్దరితో అందరితోనే కట్ చేసేసేవాడు. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే నశించిపోయే మనుషులకి పరలోకంలో ఉన్న దేవునికి మధ్యలో ఒక బ్రిడ్జి లాగా ఉండాలి. అలా ఉండి మనం ఏం చేయాలంటే దేవుని ఉగ్రత ఈ లోకం మీద రాకుండా మనం ప్రార్థన ద్వారా వారికి దేవుని తీర్పుల గురించి చెప్పి దేవుని ఉగ్రతను తప్పించి ఆ ఉగ్రతలో నుంచి వాళ్ళు రక్షించేవారిగా ఉండాలి. హల్లెలూయా. నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడినాడు. ప్రతి తరంలో కూడా దేవుడు అంటున్నాడు ఇతను చేసిన ఈ ఫీనెహాసు చేసిన కార్యం ప్రతి తరంలో కూడా నీతిగా ఎంచబడద్దంట. ప్రతి తరంలో కూడా ప్రతి తరము వారు కూడా ఆ ఫీనెహాసు గురించి అతను చేసిన మంచి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని అతను గుర్తు చేసుకునే వారిగా ఉంటారంట. ప్రతి తరము గడుస్తా ఉంది. ఫీనెహాసు ఇప్పుడు వెళ్ళిపోయి 3000 సంవత్సరాలు అవ్వచ్చు. ఈ తరంలో మనం ఫీనెహాసు గురించి మాట్లాడుకుంటాం. మన తర్వాత తరంలో కూడా ఫీనెహాసు గురించి మాట్లాడుకుంటాం. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఫీనెహాసు లాగా ఉండాలి. పాపాన్ని చూసి వారవలేని వాడే ఉండాలి. పాపం ఉన్న చోట ఆ యొక్క మనం ఆ పాపాన్ని దూరంగా పారిపోయి కొంతమందినైనా మనం దేవునికి దగ్గరగా చేర్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. యెహోవా వారి 34వ వచనం యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయారు. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని ఇక్కడ వారు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట. మనం ఏమి నేర్చుకోవాలంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు నేర్పించాడు. ఆ ఆజ్ఞలు మనం నేర్చుకోవాలి. మీ ఇంటిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మరలా తిరిగి లోపలికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఆజ్ఞలు ఏదైతే ఉందో ఆ వాగ్దానాలు మనం నేర్చుకోవాలి. ఆ వాగ్దానాన్ని మనసులో పెట్టుకుని అవే నిత్యం తలపోయచ్చు మన హృదయంలో ధ్యానించుకునే వారిగా ఉండాలి. కానీ వారి ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దానాలు మర్చిపోయారు, దేవుడిచ్చిన కట్టడాలు మర్చిపోయారు. వారి హృదయంలో దేవుని వాక్యం ఏమైనా ఉందని ఎదిగితే 1% కూడా దేవుని వాక్యం లేదు. కానీ ఆ రోజు ఆ యొక్క కనాయిలు చేసే ఆచారాలన్నీ కూడా వారి హృదయం నిండా నిండిపోయింది. అవన్నీ కూడా నేర్చుకున్నారు. సమస్తం వారు నేర్చుకుంటాం కాదు, కానీ వారి పిల్లలకు కూడా అవే నేర్పించారు. చివరికి వారు విగ్రహాలకు పూజ చేస్తా ఉన్నారు. అవే వారికి ఉరియాయను అని చెప్పారు. అవే ఏదైతే బాగుందని వెళ్ళారో అదే వారికి ఉరిలాగా మారిపోయిందంట. అది ఒక ఉచ్చులాగా మారిపోయిందంట. ఈ రోజు మనం దేవుణ్ణి దూరం చేసుకుని దేవుడికి దూరంగా వెళ్ళిపోయి ఈ లోకంలో ఏదైతే బాగుందనుకుని మనం వెళ్తామో అదే మనకు ఒక రోజు ఉరిలాగా మారిపోతుందంట. దేవుడితో ఉండి కష్టాలు పడి మరణించినా అది మనకు ఆశీర్వాదం. లోకంతో ఉండి మనం సంతోషంగా మనం 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించినా అది మనకు చివరికి మిగిల్చేది దుఃఖమే. కాబట్టి మనం ఈ లోకమంతా నష్టపోయినా కూడా, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కోల్పోయినా కూడా ఒక్క యేసు ప్రభు వారిని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. 40వ వచనం కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. దేవుడి కోపం ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకుందంట. మంట ఎలా రగులుకుంటుందో ఆయన హృదయంలో కూడా వారు పెట్టిన బాధను బట్టి ఆ హృదయం దేవుని యొక్క హృదయం కోపంతో ఇశ్రాయేలు మీద రగిలిపోయిందంట. వారు చేసిన కార్యాలు మన బైబిల్లో కొన్నే తెలుసుకుంటాం, కానీ వారు ఇంతకంటే ఎన్నో భయంకరమైన కార్యాలు చేశారు. తమ పిల్లలను బలర్పించారు, చంటి బిడ్డల్ని బలర్పించేటటువంటి ఎన్నో భయంకరమైన కార్యాలు చేశారు. కాబట్టి దేవుడి కోపం అంతగా ఇశ్రాయేలు మీద రగులుకోండి. ఆయన అంటాడు దేవుడు ఇక్కడ తన స్వాస్థ్యం అందు అసహ్యపడ్డు. అంటే దేవుడికి స్వాస్థ్యం ఏదనంటే మనకు స్వాస్థ్యం ఏదనుకుంటాం? ఇల్లు నా స్వాస్థ్యం, నా కారు నా స్వాస్థ్యం, ఈ యొక్క వాహనం నా స్వాస్థ్యం, ఇంకా ఈ లోకంలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా నా స్వాస్థ్యం, ఇది నా సొంతం అనుకుంటాం. కానీ దేవుడికి ఉన్నదంతా కూడా స్వాస్థ్యం ఏదంటే ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి ఆయన ప్రజలే, ఆయన జనాంగమే ఆయన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యమే పోయిన తర్వాత ఇక దేవుడికి అంటే ఏమని ఉంటుంది? ఈ లోకంలో
మనకి ఎన్ని ఉన్నా కూడా మన ప్రాణం లేకపోతే ఉపయోగం లేదు. అలాగే దేవుడికి కూడా ఆయనకంటూ సొంతం ఏదైనా ఉందంటే మనమే, మనుషులే, ఆయన చేతులతో చేసుకున్నటువంటి మనుషులే. ఆ మనుషులే నరకానికి వెళ్ళిపోయి ఆ మనుషులందరూ నశించిపోయిన తర్వాత ఈ భూముండి ఉపయోగం ఏముంది? సూర్య చంద్రులు నక్షత్రాలు ఈ సృష్టిలో ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా వ్యర్థమే. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఇశ్రాయేలు ప్రజలు నా స్వాస్థ్యం పోగొట్టుకున్నారని చెప్పి దేవుడు ఎంతగానో బాధపడతా ఉన్నాడు. 43వ వచనం, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించారు, ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయించు వచ్చింది. అనేక పర్యాయాలు విడిపించాడట, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఆయన న్యాయాధిపతుల గ్రంథంలో అనేక మార్లు ఒక తరంలో దేవుడు వారిని విడిపిస్తే మరొక తరం వచ్చేసరికి మరలా వారు దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి దినము కూడా దేవుని ధ్యానిస్తూ ఉండాలి. ప్రతి దినము కూడా ఎప్పుడు కూడా మనం నా ప్రభు అని చెప్పి ప్రభువుని మర్చిపోయేవారిగా ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా అపవిత్రతో నిండిపోయింది. ఈ లోకం అంతా కూడా నాశనంతో, పాపంతో నిండిపోయింది. మనం ఒక వారం రోజులు దేవుడిని మర్చిపోయినట్లయితే మనం ఈ లోకంలో కలిసిపోతా ఉంటాం, ఈ లోకంలో ఉండే ప్రవాహంలో కొట్టుకుపోతా ఉంటాం. కాబట్టి ప్రతి దినము కూడా మనం ఈ లోకంలో చెడ్డ మన హృదయంలో వచ్చిందని తెలిసిన వెంటనే మనం ఏం చేయాలంటే, నా ప్రభు నా కోసం ప్రాణాన్ని అర్పించాడు, నా కోసమే కదా ఆయన శిలువ మీద అంత భారమైన శిలువను మోసాడు, నా కోసమే ముళ్ళ కిరీటం అని చెప్పి ప్రతి నిమిషం కూడా ఆ యొక్క శిలువలో చేసిన కార్యాన్ని, ఆ యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకుని దేవుడిని మర్చిపోకుండా మన హృదయాల్లో దేవుడి ఆలోచనతో నింపుకుని ఈ లోకయాత్ర ముందుకు వెళ్ళిపోయేవారిగా ఉండాలి. హల్లెలూయా. 44వ వచనం, ఆయనను వారి రోదనము తనకు వినపడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుని. వారి రోదనం తనకు వినపడగా అంటే మన దేవుడు వినే దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు మనందరి మాటలో వింటున్నాడు. మన గదిలో ఏకాంతంగా చేసే ప్రతి ప్రార్థన ఆయన స్పష్టంగా వినపడుతుంది. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు వినే దేవుడు అయి ఉన్నాడు. ఆది నుంచి కూడా దేవుడు మనిషి దేవుడు ఇద్దరు కూడా సహవాసం చేస్తా ఉన్నారు. మనం దేవుడితో మాట్లాడినప్పుడు ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం ఆయన చెవికి వినేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు హీన దశకు వెళ్ళిపోయారంట. దీన దశలోకి వెళ్ళిపోయినప్పుడు వారి ప్రార్థనలు బట్టి, వారు పెట్టిన మొరను బట్టి ఆయన విన్నాడు. విని వారికి కలిగిన శ్రమను చూసి ఆయన హృదయంలో తట్టుకోలేకపోయాడు. కోపం వచ్చింది ఆయనకి, శిక్షను పంపించింది ఆయనే. కానీ వారి పశ్చాత్తాపడినప్పుడు వారికి మరొక అవకాశాన్ని దయచేశాడు. దేవుడు మనందరికి కూడా అవకాశాలు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఎంత మాత్రం కూడా నశింప చేయాలనుకునే దేవుడు కాదు అని శిక్షించి, గద్దించి, బుద్ధి చెప్పి మరలా ఆయన తన చెంతను చేర్చుకోవాలని చెప్పి చూసే దేవుడు అయి ఉన్నాడు. వారి రోదనం వినపడగా శ్రమను చూసి నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడంట. నిబంధన ఎవరికి ఇచ్చాడంటే ఆయన తన వాగ్దానాన్ని అబ్రహాముకి ఇచ్చాడు, ఇస్సాకుకి ఇచ్చాడు, యాకోబుతో నిబంధన చేశాడు. ఇశ్రాయేలు తప్పిపోయిన ప్రతిసారి కూడా ఆయన వెనక్కి వెళ్తున్నాడు. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అబ్రహామును జ్ఞాపకం చేసుకుని, ఆనాడు అబ్రహాముకి నేను మాట ఇచ్చాను కదా, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్పాను కదా, ఒకవేళ ఈ తరంలో వీరందరూ కూడా నశించిపోతే ఆ యొక్క వాగ్దానం నేను మాట తప్పిన వాడిని అవుతాను కదా అని చెప్పి అబ్రహామును జ్ఞాపకం చేసుకుని, ఇస్సాకును జ్ఞాపకం చేసుకుని, యాకోబును జ్ఞాపకం చేసుకుని వారి పశ్చాత్తాపాన్ని బట్టి మరలా వారికి ఒక అవకాశాన్ని ఇచ్చి వారిని తలగా ఉంచాడు, వారిని హెచ్చించే వారిగా ఉంచాడు, వారందరినీ కూడా అధికారులుగా ఉంచాడు అంట. 46వ వచనం, వారిని చెరకొనిపోయిన వారికి అందరికీ వారి ఎడల కనికరం పుట్టించెను. దేవుడు కనికరాన్ని పుట్టించాడంట. అప్పటి వరకు ఎవరైతే వారిని చంపాలని చూశారో, అప్పటి వరకు ఎవరైతే వారిని బానిసలుగా చేసుకుని వారిని కష్టాల పాలు చేశారో వారందరి మనసులో ఒక నూతన ఆత్మను పుట్టించాడు దేవుడు. వారి మీద దయను పుట్టించాడు, వారిని ఎడల జాలిని పుట్టించాడు, వారి ఎడల కనికరాన్ని పుట్టించి, అయ్యో వీరిని మనం శిక్షించకూడదు, వీరు నిజమైన దేవుడిని ఆరాధించేవారు, వీరు సృష్టికర్తను ఆరాధించేవారు, ఇలాంటి వాళ్ళ మనసును మనం గాయపరచకూడదు, ఇలాంటి వాళ్ళను మనం ఇలాంటి హీనమైన పనులకు వాడుకోకూడదు అని చెప్పేసి వారి హృదయాల్లో అన్యజనుల ఎడల జాలి దయను పుట్టించి మరలా వారిని పోగొట్టుకున్న స్వాస్యాన్ని అంతా కూడా తిరిగి వారికి అప్పగించేవారే ఉన్నారు. ఈ రోజుల్లో మనలో ఎడల కూడా కఠినంగా మాట్లాడేవాళ్ళు అనేక మంది ఉంటారు. మన ఎడల కూడా చాలా దురుసుగా మాట్లాడి మనల్ని ఏదో చేయాలి, నాశనం చేయాలి, తొక్కేయాలని చెప్పి చూసేవాళ్ళు అనేక మంది ఈ లోకంలో ఉంటారు. కానీ మన దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మన శత్రువు ఎంత బలవంతుడైనా సరే మనం ప్రార్థించినప్పుడు వారి హృదయాల్లో నూతన ఆత్మను పుట్టిస్తాడు. ఆత్మ ఎలాంటిదంటే ప్రేమను పుట్టించే ఆత్మ, కనికరాన్ని పుట్టించే ఆత్మ. ఆనాడు ఇశ్రాయేలు ఎడల ఎలాగైతే అన్ని జనులకు కనికరాన్ని పుట్టించాడో ఈ లోకపు జనుల ఎడలు కూడా మన దేవుడు
ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కనికరాన్ని పుట్టించి ప్రేమను నింపి ఎవరైతే మనల్ని ఆశ్రయించుకున్నారో వారి ఎడలే వారి చేతే మీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పించే గొప్ప దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా మా దేవ మమ్మును రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనుల నుండి మమ్మల్ని పోగు చేయము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యుగములన్నిటిలో స్తుతినొందును గాక, ప్రజలందరూ ఆమెను అందును గాక. ఇక్కడ చివరిలో అంటున్నాడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతినొందును గాక అంటున్నాడు. అంటే మన దేవుడు స్తుతింపబడాలంటే, మన దేవుడు ఆరాధించబడాలంటే అది మన చేతుల్లోనే ఉంది. మనం గొప్ప జీవితాన్ని జీవించి మనం ఈ లోకపు జనుల ఎడల దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప పరిశుద్ధుడో, ఆయన ఎంత నీతి కలిగిన వాడో మనం అన్యజనులందరూ కూడా తెలుసుకునేలాగా మనం జీవిస్తే ఇశ్రాయేలు దేవుడి కంట స్తుతి కలిగిందంట. ఆనాడు దేవుడి నామానికి అవమానం తెచ్చేవారుగా జీవించారు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా మారిపోయినప్పుడు అప్పటి వరకు బానిసలుగా ఉన్న వారంతా ఏమన్నారంటే, ఏమైపోయాడు మీ దేవుడు ఇంత గొప్ప పరాక్రమం కలిగిన వాడని చెప్పారు, ఎర్ర సముద్రాన్ని దాటించాడని చెప్పి ఆ తరంలో చెప్తున్నారు. అవన్నీ కూడా వచ్చి నాటకమే అని చెప్పేసి వారందరూ కూడా దేవుడిని అవమానపరిచారంట. ఈ రోజు మనం కూడా చెప్పుకుంటాం, మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆనాడు సముద్రాన్ని 2 పాయలుగా చేశాడని చెప్పుకుంటాం. ఆ మాటకి మన అర్థం మన క్రియల్లో జీవితం లేకపోయినట్లయితే ఆ మాట అబద్ధమే అనుకుంటారు, కానీ ఎవరు నిజమని నమ్మరు. 6 దేవుడి గురించి మనం గొప్ప మాటలు చెప్పినప్పుడు నమ్మాలంటే ఈ రోజు మనం యేసు ప్రభు మాదిరిగా మనం జీవించాలి. ఈ తరానికి వేరే మూర్ఖులకు వక్రమైన జనం మధ్యలో మనం ఈ తరానికి వేరే మనం జీవిస్తా, దేవుడిని మహిమపరుస్తా, దేవుడిని ఆరాధిస్తా, ఎప్పుడు కూడా నా దేవుడు అని చెప్పి ఆయన యొక్క పరాక్రమ క్రియలు తెలియజేస్తా మనం జీవించినట్లయితే ఆకాశమందల దేవుడికి మహిమ వస్తుంది, ఇశ్రాయేలు దేవుడికి మహిమ వస్తుంది. ఆయనకు మహిమ వస్తే మనందరం కూడా సంతోషంగా దీవించి ఆశీర్వదించబడి మనం ఈ లోకంలో ముందుకు వెళ్తాం. ఆనాడు ఇశ్రాయేలు దేవుడి మాట ఆలకించక, దేవుడి మాట వెనక వారు ఏం చేశారంటే అరణ్యంలోనే నశించిపోయి తమ జీవిత యాత్ర మధ్యలోనే ముగించేశారు. ఈ రోజు మనం దేవుడి మాట ఆలకించిన వారిగా ఉండకూడదు, కానీ దేవుడు చెప్పే ప్రతి మాట మన హృదయంలో దాచుకుని ప్రతి ఒక్క మాట మన హృదయంలో ధ్యానించుకుంటా మనం ముందుకు వెళ్ళిపోయి పరలోకాన్ని పొందుకుని యేసు ప్రభు మనకి ఇచ్చే యొక్క పరలోకంలో మనకు ఉచితంగా అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుకుని నిత్యము కూడా ఆ యొక్క రాజ్యంలో సంతోషంగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగా. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలో నిలిచిన